మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ప్రతి వ్యక్తి విజయం వెనుక ఎవరో ఒకరు ప్రధానమైనటువంటి కారకులుగా ఉంటారు. అంటే వారిని ప్రతిబింబించేటువంటి అంశాలు కానీ, ప్రభావం చూపేటువంటి విషయాలు కానీ చాలా ఉంటాయి. ఇలాంటి క్రమంలో ఏ వ్యక్తి అయినా సరే, వ్యాపార రంగం కావచ్చు, అలాగే రాజకీయం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఇలాంటి సందర్భంలో ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని దక్కించుకున్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన రాజకీయంగా ఇంత మంచి విజయం సాధించడం వెనుక జన సైనికులు, అలాగే ఆయన్ను అభిమానించేటువంటి వారు, మెగా ఫ్యామిలీ మెంబర్స్, ఇట్లా చాలామంది ఉన్నారు ఆయన వెనుక. అయితే అదంతా 10 ఏళ్ల ప్రస్థానంలో ఆయన ఏ రకంగా వెళ్ళారు, ఎట్లా ముందుకు పార్టీని నడిపించారు, క్యాడర్ని బలంగా తయారు చేశారనేది మనకు తెలిసినటువంటి అంశాలు. ఇలాంటి సందర్భంలో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మారారు. ఒక వ్యవస్థగానే ఆయన తయారయ్యారు. ఇటువంటి సందర్భంలో ఆయన డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో ప్రజలకు పాలన అందిస్తూ చాలా కీలకమైనటువంటి నిర్ణయాల్లో చంద్రబాబు నాయుడుకు ఆయన భాగస్వామిగా ఉంటూ రాష్ట్రాన్ని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక మంచి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయన మారారు. ఇటువంటి సందర్భంలో ఆయన ఈ యొక్క 1.5 year ప్రస్థానంలో, ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు, ఎన్నో విజయాలని ఆయన అందుకున్నారు. ఇటువంటి క్రమంలో పార్టీని లీడ్ చేయటంలో, అలాగే పార్టీలో విజయం సాధించడానికి దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఆయన మంత్రిగా పనిచేయటానికి ఒక వ్యక్తి కారణం. ఆ వ్యక్తి ఎవరో కాదు, యువ ఐఏఎస్ ఆఫీసర్ మైలవరపు కృష్ణ తేజ. ఆయన కేరళ క్యాడర్కు సంబంధించి 2015 బ్యాచ్ ఆఫీసర్. అటువంటి వ్యక్తిని ఆయన స్వయంగా కేంద్రానికి ఒక లేఖ రాయటం, డిప్యుటేషన్పై కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోవడం, అందులోనూ ఆయన విభాగాలకు సంబంధించి, అంటే పవన్ కళ్యాణ్ ఆయన పొలిటికల్ దీనికి, అంటే అధికారికంగా ఓఎస్డీగా ఆయన నియమించుకున్నారంటే అసలు ఆయన ఎవరు, ఏంటి, ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు, ఆయన అండర్లో ఒక రకంగా చెప్పాలంటే ఆయన సూపర్విజన్లో ఇంతగా ఆయన అభివృద్ధి చెందారు అనేది అధికార వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఆయన చాలా యంగ్ ఏజ్, 3 సార్లు సివిల్స్ ఆయన రాసి ఫెయిల్ అయ్యారు. అయినా సరే ఎక్కడా కూడా నిరాశ పడల, నిస్పృహకు లోనవల. 4వసారి దాదాపుగా 66వ ర్యాంక్ సాధించి కేరళకు సంబంధించి అక్కడ ఐఏఎస్ అధికారిగా నియమించబడ్డారు. ఆయన తన ప్రస్థానంలో కేరళలో ఏర్పడినటువంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా వరదల సమయంలో కానీ అనేక విషయాల్లో ఆయన చూపించినటువంటి చొరవ, అంటే ప్రాణాలకు తెగించి ఎంతోమందిని కాపాడినటువంటి ఆయన ఒక మంచి మనిషి. అంటే ఒక అధికారిగా మాత్రమే కాదు, సామాజిక స్పృహ అనేది ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లో చాలా ఎక్కువగా ఉంది. ఆయన గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు సంబంధించినటువంటి వ్యక్తి. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఆయన ఈ రకమైనటువంటి స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ సార్ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గురించే టాపిక్. మైలవరపు కృష్ణ తేజ. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ నో చెప్పట్లేదట. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఆయనకి ఏదైతే శాఖలు కేటాయించారో ఆ అన్ని డిపార్ట్మెంట్స్లో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. ఎవరు చేయలేనటువంటి విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు.
ఏదైతే కేరళలో ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారో దానికి సంబంధించి రెట్టింపుగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయన ఏదైతే చెప్పారో దిశ నిర్దేశం కేవలం ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా పాలకులు కానీ నాయకులు కానీ ఒక రకమైనటువంటి పరిపాలన ఎలా చేయాలి అని మాత్రమే, రాజకీయాలు ఎలా చేయాలి అనేది మాత్రమే తెలుసు. కానీ పరిపాలనాపరమైనటువంటి విషయాలకు వచ్చేసరికి చాలా భిన్నంగా వారి యొక్క వ్యవహారం ఉంటుంది, పనితీరు ఉంటుంది. దీనికి సంబంధించి ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. కృష్ణ తేజ అందరూ అనుకోవచ్చు, అంటే ఇక్కడ ఈ యొక్క క్యాస్ట్ అంశాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అంటే గనక చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే మైలవరపు కృష్ణ తేజ ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించి, అందుకే కేరళ నుంచి ఆయన కావాలని తెచ్చుకున్నారు. వేరే వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే, అంటే వేరే వాళ్ళు లాబియింగ్, ఆయన ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేశారు, ఆయన కాపు కులం కాబట్టి అనుకున్నారు. కాదు, ఆయన ఒక ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. వారి తండ్రి ఒక చిన్న వ్యాపారి. ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరు ఉన్నత స్థాయిలో స్థిరపడినటువంటి వారు లేరు, ముఖ్యంగా అధికారికంగా. ఈయనే కృష్ణతేజ మాత్రమే ఈ స్థాయికి వచ్చారు. సాధారణంగా ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి చేద్దాంలే చూద్దాంలే అని ఉంటుంది. రెండోసారి కూడా ఫెయిల్ అయితే ఎందుకులే మనకి ఇది కలిసి రావట్లేదు, వేరే ఆల్టర్నేటివ్ అనేది చూసుకుందాం అనుకుంటారు. కానీ కృష్ణతేజ అలా చేయలే. మూడోసారి కూడా రాశారు, అప్పుడు ఫెయిల్ అయ్యారు. ఫోర్త్ టైం ఆయన 66 ర్యాంక్ సాధించి కేరళ క్యాడర్కి సెలెక్ట్ అయ్యారు. అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి తను ఎంచుకున్నటువంటి రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు అంటే దానికి ఎంతో పక్కా ప్లానింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్, ఆచరణ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆయన ఈ స్థాయికి వచ్చారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో మైలవరపు కృష్ణతేజ ఈ యువ ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకనంటే నిజంగా చెప్పాలంటే కృష్ణతేజ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఆయన ఇస్తున్నటువంటి ఏదైతే దిశానిర్దేశం ఉందో వాటిని బట్టి ఆయనకు ప్రభుత్వంలో మంచి పేరుంది. చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు. దాదాపుగా ప్రపంచ రికార్డు ఒకటి సాధించారు. ఏదైతే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 100 రోజుల లోపే 32,000 గ్రామ సభలను ఏర్పాటు చేశారు. అది ఒక ప్రపంచ రికార్డు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగలేదట. గ్రామ సభలను నిర్వహించి దానికి సంబంధించి ఏం కావాలి, ఎలాంటి సౌకర్యాలు అన్నీ కూడా దాని మీద స్టడీ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి రికార్డు నెలకొల్పారు. అది కేవలం కృష్ణతేజ వల్ల మాత్రమే సాధ్యమైంది అనేది ఒక రకమైనటువంటి చర్చ. అధికార వర్గాలు ఎంతోమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించినటువంటి వారు. కృష్ణతేజ లాంటి వ్యక్తులే ఉన్నారు పనిచేసేవారు. కానీ ఏరి కోరి ఈ కృష్ణతేజను పవన్ కళ్యాణ్ తెచ్చుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి సర్వీస్. కేవలం అధికారిగా ఐఏఎస్ అధికారిని లక్షల్లో జీతం తీసుకొని కాముగా ఉండటం అట్లా కాదు. ఆయన చూపించినటువంటి ఆ యొక్క సేవా దృక్పథం కానీ, మానవతా విలువలతో ఆయన వెళ్తున్నటువంటి విధానం కేరళలో ప్రతి ఒక్కరూ కూడా శభాష్ అనిపించుకుంటారు. ఆయనకు దాదాపుగా అంతర్జాతీయంగా 10 అవార్డులు వచ్చినాయి. ఇక నేషనల్ లెవెల్లో కోకొల్లలు. అంటే పనితీరు అట్లా ఉంది. నీతి, నిజాయితీ, నిబద్ధతతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. భారతదేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన టాప్ 5లో ఉన్నారు. ఆయన ఎప్పుడైతే 2015 నుంచి ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, దాదాపుగా ఇప్పటికీ 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లలో ఆయన చేసినటువంటి ఆ యొక్క కృషి కానీ, పనితీరు కానీ, నీతి, నిజాయితీ, మానవతా విలువలతో కూడినటువంటి సర్వీస్ చేయటం చాలామందికి అది సాధ్యపడదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉంటాయి. కానీ ఈయన మాత్రం ఎవరి మాటలను పట్టించుకోకుండా, ఎవరి ఒత్తిళ్లకు తలగ్గకుండా తనకు తానై ఏదైతే మనకిచ్చినటువంటి బాధ్యతను చక్కగా నిర్వర్తించడం, దానికి సంబంధించి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది దిశానిర్దేశం చేయటం. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఆయన ఇష్టమైనటువంటి విధానంలో ఆయన వెళ్తారు. కానీ ఇక్కడ పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఓఎస్డీగా మైలవరపు కృష్ణతేజ ఆయన చేస్తున్నటువంటి
యొక్క సజెషన్స్ కానీ ఎప్పుడు కూడా నో చెప్పలేదండి. ఈ రోజున 100 రోజుల్లోనే ఆయన ఒక గిన్నీస్ రికార్డు నెలకొల్పారంటే పవన్ కళ్యాణ్, దానికి కారణం ఈ యొక్క యువ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ తేజ అనేది కూడా మనం ఇక్కడ గుర్తించాలి. అంటే ప్రతి ఒక్కరు విజయం సాధిస్తారు, ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు, కానీ ఈ రకమైనటువంటిది ఇది ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి నేను ఈ టాపిక్ మీద మీకు వివరించాలని అనుకున్నా. చాలామంది అనుకుంటున్నారు ఆయన దగ్గర పనిచేసేటువంటి అధికారులు కానీ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అంతా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉన్నారు అని. కానీ మరి కృష్ణతేజ ఆ సామాజిక వర్గం కాదే, ఆయన ఆర్య వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయినా కేరళ నుంచి తెచ్చుకున్నారు అంటే చూడండి, 3 ఏళ్ల పాటు దాదాపుగా 1 ఇయర్ దాటిపోయింది. ఆయన ముఖ్యంగా డిప్యుటేషన్పై వచ్చారు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా అధికార వర్గాల్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కృష్ణతేజలాగా పనిచేయాలి అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ. ఎందుకనంటే ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ ప్రజలకు చేరువై ఎప్పుడైనా సరే ఆయన పవన్ కళ్యాణ్ కనుక క్యాంపు కార్యాలయంలో ఉంటే ఆయన ఎంతసేపు ఉంటే అంతసేపు ఈయన కూడా ప్రతిరోజు దాదాపుగా ఆయన ఒక దానికి సంబంధించి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. 12 నుంచి 15 గంటలు నేను పనిచేస్తాను, అలా పనిచేసినప్పుడే మనకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఇక్కట్లు కానీ తెలుస్తాయి. నేను కేరళలో ఏ రకమైనటువంటి విధానంతో వెళ్ళానో ఇక్కడ కూడా అలాగే చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన వచ్చిన కొత్తలో అంటే ఏపీకి డిప్యుటేషన్పై వచ్చినటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాటలు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఆయన ఇంతటి విజయం సాధించడం వెనుక రాజకీయంగా కాదు, పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయన ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. గిన్నిస్ రికార్డు సాధించారంటే అది ప్రత్యేకమైనటువంటి విషయం కాదు. సో మొత్తానికి ఆయన విక్టరీ వెనుక కృష్ణతేజ కృషి ఎంతో ఉంది అని చెప్పక తప్పదు. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.